వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇవ్వకుండా ప్రైవేటీకరణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపించింది. రైతు డిస్కం ఏర్పాటుపై విద్యుత్ నియంత్రణ మండలి బహిరంగ విచారణకు హాజరైన బీఆర్ఎస్ నేతలు రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఏర్పాటుపై అభ్యంతరాలను వ్యక్తం చేశారు. హడావుడిగా జూన్ 2న రైతు డిస్కం అమలు చేయడం ఎలా వీలవుతుందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్రానికి మద్దతిచ్చే బడా కంపెనీలకు మేలు జరిగేందుకు ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. మూడో డిస్కం దరఖాస్తును తిరస్కరించాలని నిరంజన్ రెడ్డి కోరారు. కేసీఆర్ పాలనలో 24 గంటలు రైతులకు నాణ్యమైన కరెంటు ఇచ్చామని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఇప్పుడు ఉచిత కరెంటు నుంచి తప్పించుకోవడానికే కాంగ్రెస్ సర్కార్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. డిస్కమ్ అనేది అయితే వాళ్ళు పేరు పెట్టినరు, దాంట్లో 2 అక్షరాలు మర్చిపోయినరు. రైతును ఉరివేసే పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అది. రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్తును లేకుండా చేసి రైతును చీకట్లకు నెట్టడానికి ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కొత్తది. ఇది రైతాంగం అందరూ కూడా దీని విషయంలో అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం ఒక చీకటి ఒప్పందాలతోని ఈ సబ్సిడీలను ఖతం చేయాలి. ప్రత్యేకించి రైతులకు ఏదైతే ఉచితంగా ఇస్తున్నామో దీని నుంచి తప్పించుకోవాలన్న ఉద్దేశంతోనే పూర్తి ప్రైవేటీకరణ చేయడం కొరకు చేసే కుట్రలో భాగంగానే ఇవాళ ఈ 3వ డిస్కమ్ ప్రతిపాదన తప్ప ఇంకోటి కాదు.